ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. లేడీ ఉగ్రవాది సైదా బేగం కేసు దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. జిహాదీ కార్యకలాపాలలో మహిళలను భాగస్వాములు చేసేందుకు విదేశీ హ్యాండ్లర్లు మహిళలతో కవాతిన్ పేరిట ఏకంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా మహిళల్ని ఈ ఉచ్చులోకి లాగుతున్నట్లు గుర్తించారు. సైదా బేగంకు పాకిస్తాన్, జమ్మూ కశ్మీర్లోని జిహాదీలతో సంబంధాలున్నాయని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ గుర్తించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, యుఏఈ, ఆఫ్ఘనిస్తాన్, సిరియా దేశాలకు చెందిన మహ్మద్ హుజైఫా, నిమ్జా, హేమ్ రోక్సీ, అబు మహరిబ్, అబు బలుచీలు హ్యాండ్లర్లుగా వరించినట్లు గుర్తించారు. బ్లాక్ పౌడర్, ఐఈడీల తయారీకి సంబంధించిన వీడియోలు, ఫార్ములా డాక్యుమెంట్లు, వాటితో పేలుళ్లు, విధ్వంసం ఎలా సృష్టించాలి అనే అంశాలపై పాకిస్తాన్ హ్యాండ్లర్లు ఈ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు పోస్టులు చేసేవారు. వీటితో పాటు ఆయుధాల వినియోగం, స్నీపర్ రైఫిల్స్ వాడకం తదితర అంశాలపై ఈ గ్రూపుల్లోనే శిక్షణ అందించేవారు. అంతేకాదు భారత ప్రభుత్వ కీలక సంస్థలపై సైబర్ దాడులు చేయాలని, అధికారిక వెబ్సైట్లు, ఇతర సమాచారాన్ని హ్యాక్ చేయాలని విదేశీ హ్యాండ్లర్లు బెనెక్స్ కామ్ గ్రూప్ సభ్యులకు చెప్పేవారు. సైబర్ దాడులు ఎలా చేయాలో శిక్షణ ఇచ్చేవారు, డబ్బులు పంపించేవారు. అవి ఎవరి ద్వారా ఎలా చేరాయనే దానిపై ఇప్పుడు సిఐ సెల్ దర్యాప్తు చేస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. విజయవాడ ఉగ్రమూలాల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. జిహాదీ కార్యకలాపాల్లో మహిళలను భాగస్వాములుగా చేసేందుకు విదేశీ హ్యాండర్లు ఈ సైదా బేగం మహిళలతో కవాతిన్ అనే ఒక పేరిట ద్వారా ఏకంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సైదా బేగం ని గా ఉపయోగించుకొని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తనకు ఆదేశాలు ఇచ్చి దాని ద్వారా పెద్ద మొత్తంలో మహిళలని రిక్రూట్ చేసి జిహాదీ వైపు వాళ్ళని ఎలా మళ్లించాలి, వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళు ఫుల్ ఫ్లెజ్ గా ఉగ్రవాద సంస్థలకు ఎలా పనిచేయాలనే దానిపై కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల ద్వారా మహిళల్ని ఈ ఉచ్చులోకి లాగవారు అంటూ మాత్రం సిఐసెల్ ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో చిక్కినటువంటి హైదరాబాద్ కు చెందినటువంటి సైదా బేగం కవాతిన్ బాధ్యతలను ఆమెకు అప్పగించి ఆమెకు పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ జిహాదీలతో సంబంధాలున్నాయంటూ ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సిఐసెల్ ఈ గుర్తించి వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కోర్టుకి తెలియజేసుకుంటూ వస్తా ఉన్నారు. భారత్ లో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా యువతను జిహాద్ వైపు మళ్లించిన వారిలో ఆల్ హకీం షుకూర్ కాకుండా మరో 5 విదేశీ హ్యాండర్లు ఉన్నట్టుగా కూడా సిఐసిఎల్ గుర్తించడం జరిగింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, యుఏఈ, ఆఫ్ఘనిస్తాన్, సిరియా దేశాలకు చెందినటువంటి మహమ్మద్ హుజైఫా, నింజా, హేరోక్సీ, అబు మహరిబ్, అబు బలీచిలు హ్యాండర్లు వివరించినట్లు కూడా సిఐసిఎల్ గుర్తించడం జరిగింది. వీరంతా నిషేధిత ఉగ్రవాద సంస్థలైనటువంటి ఐసిస్, ఆల్ ఖైద్ ఇన్ ఇండియన్ సబ్ కంటెంట్ ఏక్యూఐఎస్ తరఫున పనిచేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వీరు సామాజిక మాధ్యమాల్లో జిహాద్ వీడియోలని పోస్ట్ చేస్తూ వాటి పట్ల ఆకర్షితులయ్యే యువతలను ప్రేరేపించి ఉగ్రవాదులుగా మారుస్తున్నట్టుగా కూడా పోలీసులు ఒక కంక్లూడ్ కి రావడం జరిగింది. విజయవాడకు చెందినటువంటి మహమ్మద్ రెహమతుల్లా షరీఫ్ సహా మిగతా నిందితులంతా కలిసి 40కి పైగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తెరిచి దాని ద్వారా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియాలోని విదేశీ హ్యాండర్లతో నిత్యం సంప్రదింపులు కొనసాగిస్తున్నట్టు సిఐసిఎల్ దర్యాప్తులో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. బ్లాక్ పౌడర్, ఐఈడీల తయారీ శిక్షణ, జిహాదీల కోసం యువతని పంపించడం, హిజ్రత్ జిహాద్ ద్వారా భారత్ లోకి ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు, ఖిలాఫత్ కోసం విదేశీ హ్యాండర్లు కలిసి నిందితులు పనిచేస్తా ఉన్నారంటూ కూడా సిఐసిఎల్ ఈ విషయాలన్నీ కూడా వెలుగుని అవన్నీ కోర్టుకు తెలియజేస్తా ఉంది. బెనెక్స్ కామ్ పేరిట ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లో గ్రూపులు ఏర్పాటు చేసి వాటిలో ఉగ్రవాద శిక్షణపై తరచుగా వారికి పాఠాలు బోధించి గ్రూప్ లో సభ్యులుగా ఉన్నటువంటి విజయవాడ వాసులు మహమ్మద్ రెహమతుల్లా షరీఫ్, మిర్జా సోహెల్ బేగ్, మహమ్మద్ డానిస్, హైదరాబాద్ కు చెందినటువంటి సైదా బేగం, కర్ణాటకలోని బళ్ళారి వాసి అబ్దుల్ సలాం, బీహార్ కు చెందినటువంటి అజ్మనుల్లా ఖాన్, ఢిల్లీకి చెందినటువంటి లక్కీ అహ్మద్, పశ్చిమ బెంగాల్ కి చెందినటువంటి
మీర్ ఆసిఫ్ అలీ, రాజస్థాన్ కు చెందినటువంటి జీషాన్, మహారాష్ట్రకు చెందినటువంటి షారూక్ ఖాన్, షేక్ ఫయాజ్ ఉర్ రెహమాన్ సహా మరికొందరు ఉగ్రవాద శిక్షణలో చేరాలని విదేశీ హ్యాండర్లు ప్రేరేపించి విదేశ మదర్సాలో ఇప్పటి వరకు కొంతమంది యువకులను జిహాదీ శిక్షణ ఇచ్చి ఆ వీడియోలను గ్రూప్ లో పోస్ట్ చేస్తూ బ్లాక్ పౌడర్, ఐఈడీల తయారీకి సంబంధించినటువంటి వీడియోలు, ఫార్ములా డాక్యుమెంట్లు, వాటితో పేలుళ్లు, విధ్వంసం ఎలా సృష్టించాలనే అంశాలపై పాకిస్తాన్ హ్యాండర్లు ఈ గ్రూప్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేసేవారంటూ కూడా ఆ గ్రూప్ తాలూకా వివరాలన్నీ కూడా ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆ వివరాలన్నీ సేకరించారు. వీటితో పాటు ఆయుధాల వినియోగం, స్నైపర్ రైఫిల్స్ వాడకం ఈ గ్రూప్ లో శిక్షణ అందించేవారు. ఈ గ్రూప్ లో మరికొందరు సభ్యులు భారత్ త్వరలో ఇస్లామిక్ రాజ్యాంగం మారుతుందంటూ కూడా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసి బైక్లపై ఇస్లామిక స్టంట్ జెండాలు పెట్టుకుని తిరిగేవారు వీరంతా అంటూ కూడా సిఐసిఎల్ గుర్తించడం జరిగింది. భారత ప్రభుత్వ కీలక సంస్థలపై సైబర్ దాడులు చేయాలని, అధికారిక వెబ్సైట్లు, ఇతర సమాచారాన్ని హ్యాక్ చేయాలని విదేశీ హ్యాండర్లు బెన్కమ్స్ కామ్ గ్రూప్ సభ్యులు చెప్పేవారంటూ కూడా ఈ సైబర్ దాడులు ఎలా చేయాలో శిక్షణ ఇచ్చేవారు, డబ్బులు పంపించేవారు, అది ఎవరి ద్వారా ఎలా చేయాలనే దానిపై కూడా సిఐసిఎల్ అనేది ప్రతిదీ పాయింట్ టు పాయింట్ సైదా బేగంతో పాటు పట్టుబడ్డటువంటి ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన నిందితుల దగ్గర నుంచి ఈ సమాచారాన్ని రాబట్టడం జరిగింది. విజయవాడ ఉగ్రమూలాల కేసు విస్తృతి తీవ్రత దృష్ట్యా దీని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించాలంటూ కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు ఎన్ఐఏకి అప్పగిస్తే మాత్రం దేశంలో ఉన్నటువంటి అనేక మూలాలు, ఈ చైన్ లింక్ అంతా కూడా బయటకు వచ్చి ఎక్కడెక్కడ ఈ ఇస్లామిక్ పేరుతో వీళ్ళు ఈ మహిళల్ని, పురుషులని ఉగ్రవాదం వైపు మళ్లించి వాళ్ళని ప్రేరేపించి వాళ్ళని బెదిరించి వాళ్ళ ద్వారా శిక్షణ అందజేసి ఎక్కడెక్కడ టార్గెట్ చేసి పేలుళ్లకు గానీ కాల్పులకు గానీ తెగబడ్డారనే దానిపై కూడా ఎన్ఐఏ చేతికి వెళ్తే ఎన్ఐఏ విచారణలో ఇంకా కీలక సమాచారాన్ని బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది అనుష. ఎస్ రవితేజ, అయితే కవాతిన్ విభాగం సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? సైదా బేగంతో పాటు కవాతిన్ విభాగంలో దాదాపు ఎంతమంది మహిళలు ఉండే అవకాశం ఉంది? వారిని కూడా గుర్తించి విచారించే అవకాశం ఉందా? కవాతిన్ అనే ఒక ఆపరేషన్ ఈ సైదా బేగం అడ్డు పెట్టుకుని సుమారు 45 మంది మహిళల్ని ఈ ఉగ్రవాదం వైపు మళ్లించి వారికి ఈ శిక్షణ ఇవ్వడం కోసమే ఈ కవాతిన్ అనే ఒక పేరిట ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి అదే పేరు పైన గ్రూప్స్ ఏర్పాటు చేసి దానిలో ఎప్పటికప్పుడు వారు గతంలో ప్రాక్టీస్ చేసినటువంటి వీడియోలు కానీ, ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నటువంటి బాంబ్ ఆపరేషన్స్ కానీ, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ కానీ, స్నైపర్ గన్స్ వాడకం కానీ, ఇతర పదార్థాలని ఎట్లా వాటిని తయారు చేయాలి, ఎలా పేల్చాలి అనే దానిపై కూడా ఈ కవాతిన్ అనే పేరు పైనే ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతా ఉంది. దానికి సైదా బేగం ని ముఖ్య సభ్యురాలుగా పెట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళల్ని ఎక్కువగా రిక్రూట్ చేసి వీరందరినీ ఉగ్రవాదం వైపు మళ్లించి ఆత్మహత్య దాడి చేసుకోవడానికి సైతం వెనకాడకుండా ఆ మహిళల్ని అంతా కూడా ట్రైనింగ్ చేసి అవసరమైనటువంటి డబ్బులు సమకూర్చి వాళ్ళతో స్నైపింగ్ గన్స్ వారి ద్వారా ట్రైనింగ్ చేయడము, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ని ఎలా అమర్చాలి అనే దానిపైన పౌడర్ ఇలాంటి కార్యకలాపాలు వాళ్ళతో చేయించడము, ఎలా ఆత్మాహుతి దాడులు చేసుకోవాలి, ఈ ఉగ్ర కార్యకలాపాలు ఎలా ఉంటాయి, మనం దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉండాలి అనే ఒక రీతిలో వీళ్ళ మైండ్ అంతా కూడా వాష్ చేసి ఉగ్రవాదం పాఠాలన్నీ కూడా నేర్పి వీళ్ళని సీన్ లోకి దింపి దీని ద్వారా పెద్ద మొత్తంలో వీళ్ళు కుట్రకు పాల్పన్నారు అనేది ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఇన్వెస్టిగేషన్ లో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ కేసు ఎన్ఐఏకి అప్పగిస్తే మాత్రం అనేక లింకులు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది నిషా. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.